హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఏపీలో సర్టిఫికెట్స్ అయితే వచ్చేసాయి. మీరు సర్టిఫికెట్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే 2024కి సంబంధించి అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. 2024లో ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి 2025లో మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మొట్టమొదటి టాపిక్ వెళ్ళినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది వచ్చేసాయన్నమాట. మీ సర్టిఫికేట్లో ఒరిజినల్ మార్క్ లిస్టు ఏంటంటే పెద్ద మార్క్ లిస్ట్ లాంగ్ మెమో అయితే ఇస్తారు. దాంతోపాటుగా టీసీ అయితే ఇస్తారు. టీసీని మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. టీసీ అండ్ మైగ్రేషన్ రెండు ఒకటి అని చెప్పాను కదా. చూసారు కదా, మీకు స్క్రీన్లో అయితే ఇప్పటికే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్క్రీన్లో ఉన్న విధంగా మీకు పార్సల్ అయితే వస్తుంది. పార్సల్ ఆ విధంగా ఉంటుంది. మీరు పార్సల్ ఓపెన్ చేసి సర్టిఫికేట్స్ వచ్చాయో లేదో చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే వచ్చేస్తాయి. ఎవరైనా తీసుకోకుండా ఉంటే కనుక వాళ్ళకి తిరిగి బోర్డుకి వెళ్ళిపోతే మీరు తిరిగి బోర్డుకి వెళ్ళి తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. లేకపోతే మీరు ఎక్కడైతే కట్టారో అక్కడ కొంతమంది సార్ల దగ్గర ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఇవ్వడం ద్వారా కొంతమందికి వాళ్ళ అడ్రస్ అనేవి సార్ల అడ్రస్ అనేవి వచ్చేసాయి. ఈ విధంగా మీరు పోస్టల్ అడ్రస్కి అయితే వచ్చేసి ఉంటాయి కనుక తీసుకోవచ్చు. ఒకసారి మీరు కట్టిన సార్ని, అంటే మీరు ఎవరైతే ఓపెనర్ ఎక్కడైతే కట్టారో ఆ సార్ని కానీ టీచర్ కానీ అడిగినట్లయితే మీకు ఆయన దగ్గర ఉంటాయి కనుక ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చేస్తారన్నమాట. అలాగే ఎవరైనా 2024-25కి సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. అడ్మిషన్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీరు అడ్మిషన్స్ ఏ ఏరియా అయినా పర్లేదు, ఈ ఆల్ ఓవర్ ఏపీ, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆ ఏపీలో ఉన్న శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, అలాగే తెలంగాణలో కొన్ని ఏరియాలో అయితే మనకి స్టడీ సెంటర్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాలోనే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అక్కడే ఎగ్జామ్స్ రాయొచ్చు. మీరు ఎగ్జామ్స్ కోసం 6302447286 అనే నెంబర్ని కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీరు అమౌంట్ అనేది కూడా లోయెస్ట్తోనే అయిపోతుంది. మీకు ఫీజెస్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. ఒకసారి వాళ్ళని సంప్రదించండి. ఈ విధంగా మీరు ఓపెన్ 10th అంటే స్కూల్కి వెళ్లకుండానే, కాలేజీకి వెళ్లకుండానే ఓపెన్ 10th క్లాసు మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఫర్దర్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కట్టేసి ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళు జాబ్స్ కూడా చేసుకోవచ్చు. నెంబర్ చెప్తున్నాను చూడండి మరొకసారి. 6302447286 అనే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమి డౌట్స్ ఉన్నా వాళ్ళు తీరుస్తారు. అదేవిధంగా మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అడ్మిషన్ అనేది ఈజీగానే తీసుకోవచ్చు. మీ దగ్గరలో ఉండే సెంటర్లోనే ఎగ్జామ్స్ రాయొచ్చు. 10th క్లాస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు పనిలోకి వెళ్ళే వాళ్ళు ఉంటే పనిలోకి వెళ్తా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే హౌస్ వైఫ్ కానీ లేకపోతే ఎవరికైనా చదువుకుని కుదరలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటికాడ ఉండి ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.